హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు మరియు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మే నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల ప్రక్రియలో కొన్ని అత్యంత కీలకమైన మార్పులైతే చోటు చేసుకున్నాయి. సాధారణంగా ప్రతి నెల చివరి వారంలో అంటే 25వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ ఈసారి ఉద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వం కొంచెం ముందుగానే అంటే మే నెల 22వ తేదీ నుంచే సిస్టమ్‌లో ప్రారంభించిందనమాట. దీనివల్ల ఆర్థిక శాఖ సాఫ్ట్‌వేర్ బిల్లుల సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను ప్రాసెస్ చేయడానికి అధికారులకు తగినంత సమయం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు తమ పరిధిలోని వేలాది మంది సిబ్బందికి, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డేటాను ఇప్పటికే ఆన్‌లైన్ సిస్టమ్‌లో అయితే నిక్షిప్తం చేసి ఉన్నారు. అలాగే ఈ యొక్క ప్రక్రియ 25వ తేదీననే అంటే 22వ తేదీనే మొదలవ్వటం వల్ల ట్రెజరీ కార్యాలయంలో ఎప్పుడూ గూడా పని ఒత్తిడి ఈసారి కొంత తగ్గుముఖమైతే పట్టిందని తెలుస్తుంది. పనులు చాలా వేగంగా మరియు పారదర్శకంగా జరుగుతున్నాయి అని జెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి మీరు సీఎఫ్ఎంఎస్ ఆన్‌లైన్‌లో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యొక్క బిల్లుల యొక్క లైవ్ స్టేటస్‌ని గనక గమనించినట్లయితే అవి వివిధ రకాల ప్రాసెసింగ్ దశల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మనం క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ అని జెప్పేసి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీన్ని చూసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏంటంటే మీ కార్యాలయ అధికారులు బిల్లులను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేశారు కానీ, ట్రెజరీ అధికారులు దాన్ని ఇంకా డిజిటల్ సంతకం ద్వారా ధృవీకరించలేదు అని అర్థము. అంటే ప్రస్తుతానికి ఆ బిల్లు కేవలం పరిశీలనలో దశలో మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు పార్వతీపురం, అనకాపల్లి మరియు మార్కాపురం వంటి సబ్ ట్రెజరీ పరిధిలో బిల్లులు దాదాపుగా ఈ ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ బిల్లులన్నీ కూడా రేపో లేదా ఎల్లుండో లోపల ఈ లోపలే తమ తదుపరి దశ అయినటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి స్థితికి చేరుకుంటాయని ట్రెజరీ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే ఆహ్, అత్యంత వేగంగా స్పందించి బిల్లుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారనమాట. ముఖ్యంగా చీరాల, నరసరావుపేట, కావలి, నంద్యాల తదితర ట్రెజరీ పరిధులలో కూడా ఇప్పటికే బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటున్నాయి. ఈ ఈ మేరకు స్టేటస్ అయితే కనిపిస్తుందని అంటే మీ బిల్లు అన్ని రకాల తనిఖీ పూర్తి చేసుకొని ట్రెజరీ ఆమోదం పొంది కేవలం ప్రభుత్వం నుండి నిధులు మీ అకౌంట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని అర్థము. రాష్ట్ర ఆర్థిక శాఖ నిధుల విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు నేరుగా ఆర్‌బీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. కేవలం సాధారణ పెన్షన్‌లే కాకుండా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఏఎంసీ కింద పనిచేసేటటువంటి రిటైర్డ్ అయినటువంటి వారికి కూడా శ్రీకాకుళం, తిరుపతి మరియు కర్నూలు జిల్లాల్లోని ఏఎంసీ ఆహ్, వారికైతే ఈ బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే చేరుకున్నాయన్నమాట. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మే నెలలోపే పే స్లిప్స్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు తమ యొక్క సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గౌరవనీయులైన పెన్షనర్స్‌కి సంబంధించి ఈ రోజు నుండి మీ యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రావటం జరిగింది. డౌన్‌లోడ్ చేసుకోండి. మరి జూన్ 1 లేదా 2 తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తిగా జమయ్యే అవకాశం అయితే ఉంది. 2024 జనవరికి సంబంధించి డీఏ, డీఆర్ నిధులు ఈ నెలలో వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉందండి. ఎందుకంటే ఈ దీనికి సంబంధించి ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ అయితే కాలేదు. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 డీఏ అర్రెర్స్ బిల్లులు ఉన్నవారికి మాత్రం ఈ నెలలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మరణించిన ఉద్యోగులు, వారి వారసులు ఎవరైనా ఉంటే పెండింగ్ బిల్లుల కోసం క్లెయిమ్ చేసుకొని ఉంటే అవి కూడా ఈ నెలలోనే పరిష్కారం అయితే కానున్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.